హాయ్ వెల్కమ్ టు యువర్ చాయిస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్. ఈ వీడియో ద్వారా పైథాన్ లాంగ్వేజ్ కి సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్ అనేది డిస్కస్ చేద్దాం. ఇంట్రొడక్షన్ టు పైథాన్ ప్రోగ్రామింగ్. ఓకే, ఫస్ట్ వాట్ ఈస్ పైథాన్? పైథాన్ అంటే ఏమిటి? సో పైథాన్ ఈజ్ ఏ హై లెవెల్ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో పైథాన్ అనేది ఒక హై లెవెల్ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పేసి చెప్తున్నామండి. అంటే ఇక్కడ వచ్చేసరికి హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. మనకి జనరల్ గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ని 5 కేటగిరీస్ గా డివైడ్ చేసాం బేస్డ్ ఆన్ కంప్యూటర్ జనరేషన్స్. వీటి గురించి మీకు పూర్తిగా కావాలి అంటే మన వీడియోలో ప్రీవియస్ వీడియోస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క ఇంట్రడక్షన్ లో ఉంది, ఒకసారి చూడండి. ఈ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో మనం ప్రోగ్రామ్స్ ని ఇంగ్లీష్ లో టైప్ చేసాం. మీకు తెలుసు కంప్యూటర్ అనేది బైనరీ కోడ్స్ ని మాత్రమే అండర్స్టాండ్ చేసుకుంటుంది. కంప్యూటర్ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ బైనరీ కోడ్స్. బట్ ఇన్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వి ఆర్ టైపింగ్ ప్రోగ్రామ్స్ ఇన్ సింపుల్ ఇంగ్లీష్. మరి కంప్యూటర్ ఇంగ్లీష్ ని అర్థం చేసుకోదు కాబట్టి మనం ఇంగ్లీష్ లో టైప్ చేసినటువంటి ప్రోగ్రామ్ ని కంప్యూటర్ అర్థం చేసుకునేలాగా బైనరీ కోడ్స్ లోకి మార్చడానికి ఇంటర్ప్రిటర్ అనే ట్రాన్స్లేటర్ ని మనకి పైథాన్ ప్రొవైడ్ చేస్తుంది. అందుకోసమే దీన్ని ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పేసి చెప్తారు. అలానే ఈ లాంగ్వేజ్ ని 1991 లో గైడో వాన్ రోజమ్ అనే ప్రోగ్రామర్ డెవలప్ చేశాడు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో గైడో వాన్ రోజమ్ 1991 లో పైథాన్ ని క్రియేట్ చేశారు. సో ఇది ప్రోగ్రామింగ్ యొక్క రీడబిలిటీని అలానే సింపుల్సిటీని ఇంక్రీజ్ చేస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. అలానే ఈ పైథాన్ ని వెబ్ డెవలప్మెంట్ లో, డేటా అనాలిసిస్ లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో, అదేవిధంగా ఆటోమేషన్ లాంటి ఇంకా ఇతర అప్లికేషన్స్ డెవలప్మెంట్ లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో పైథాన్ అనేది ఒక జనరల్ పర్పస్ హై లెవెల్ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ and it supports object-oriented programming also. It was created by Guido van Rossum in 1991. It emphasizes readability and simplicity. Extensively used in web development, data analysis, artificial intelligence, automation, etc. Okay, so next, key characteristics of Python. So Python యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి అంటే ఇట్స్ ఎ హై లెవెల్ లాంగ్వేజ్, ఇంటర్ప్రిటెడ్ అండ్ డైనమికల్లీ టైప్డ్, open source and free to use, portable across platforms, large standard library, and supports multiple programming paradigms. So first of all, Python అనేది ఒక high level programming language, interpreted and dynamically typed, open source and free to use, portable across platforms, large standard library, and supports multiple programming paradigms. ఓకే, సో వీటిలో స్లైడ్స్ అన్ని కూడా అంటే ఈ ఒక్కొక్క ఫ్యూచర్ ఏదైతే ఉందో అంటే ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం ఇండివిజువల్ గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పైథాన్ ఈజ్ ఈజీ టు లెర్న్. పైథాన్ ఈజ్ ఈజీ టు లెర్న్. వై? బికాస్ ద పైథాన్ సింటాక్స్ ఈజ్ సింపుల్ అండ్ సిమిలర్ టు ఇంగ్లీష్. సో పైథాన్ సింటాక్స్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి. సో చాలా ఈజీగా ఉంటుంది అండ్ మనం ఇంగ్లీష్ లో ఒక సెంటెన్స్ ఫామ్ చేసినట్లుగానే మన ప్రోగ్రామింగ్ ఇన్స్ట్రక్షన్ అనేది పైథాన్ లో ఫామ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో బేసిక్ గా మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్ తో మనం తీసుకున్నట్లయితే ఆ సి లాంగ్వేజ్ యొక్క ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ లో మనం కొన్ని ఎసెన్షియల్ నథింగ్ బట్ మెయిన్ ఫంక్షన్ అనేది ఎసెన్షియల్ పార్ట్ గా చెప్తాం. ఇంకా రిమైనింగ్ సెక్షన్స్ అనేవి అవసరాన్ని బట్టి యూజ్ చేస్తూ ఉంటాం అని చెప్పేసి చెప్తూ ఉంటాం. బట్ ఇక్కడ మనం ఏది చేయాలనుకుంటామో అంటే దట్ మీన్స్ ఏ టాస్క్ అయితే కంప్యూటర్ చేత పర్ఫామ్ చేయాలో ఆ టాస్క్ రిలేటెడ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనం స్పెసిఫై చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఒక కర్లీ బ్రేసెస్ ఇవ్వాలి, మెయిన్ ఫంక్షన్ ఇవ్వాలి, సెమికోలన్ ఎండ్ చేయాలి, అలాంటి సింటాక్టికల్ రూల్స్ అనేవి పైథాన్ లో ఉండవు. సో కాబట్టి పైథాన్ సింటాక్స్ అనేది చాలా సింపుల్ గా ఉంటుంది. సో సిమిలర్ టు ఇంగ్లీష్. నెక్స్ట్, ఐడియల్ ఫర్ బిగినర్స్ అండ్ ప్రొఫెషనల్స్. సో బిగినర్స్ కావచ్చు అలానే ప్రొఫెషనల్స్ కావచ్చు, ఇది ఒకేలాగా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాం. ఐడియల్ ఫర్ బిగినర్స్ అండ్ ప్రొఫెషనల్స్ కావచ్చు, బిగినర్స్ కావచ్చు, ఇద్దరికి కూడా ఒకేలాగా చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు.
అండ్ ఇట్ రెడ్యూసెస్ ద డెవలప్మెంట్ టైం. సో డెవలప్మెంట్ టైం చాలా రెడ్యూస్ చేస్తుంది. సో ఎందుకంటే అన్నెసెసరీ ఎలిమెంట్స్ ఇక్కడ ప్రొవైడ్ చేసేటటువంటి అవకాశం లేదు. దెర్ ఈస్ నో ఎసెన్షియల్ థింగ్ ఇన్ పైథాన్ ప్రోగ్రామ్ సింటాక్స్. ఇది తప్పనిసరిగా ఇవ్వాల్సిందే, అవసరం ఉన్నా లేకపోయినా సరే ఇవ్వాల్సిందే అన్నదేమీ ఉండదు. సో మనకు అవసరమైనటువంటి స్టేట్మెంట్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాం. సో కాబట్టి అన్నెసెసరీ ఎలిమెంట్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి. అండ్ ఇక్కడ స్టాండర్డ్ లైబ్రరీ ప్రొవైడ్ చేస్తుంది. వాటిని ఉపయోగించి మన ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ లో మనం చేయాలనుకున్నటువంటి టాస్క్ ని చాలా ఈజీగా, చాలా సింపుల్ స్టెప్స్ లోనే అండ్ షార్ట్ లెంత్ లోనే మనం ప్రోగ్రామ్ ని డెవలప్ చేసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి సో ఇది డెవలప్మెంట్ టైం ని తగ్గిస్తుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇట్ రెడ్యూసెస్ ద డెవలప్మెంట్ టైం. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ సింపుల్ గా ప్రింట్ హలో వరల్డ్ అని ఇచ్చినట్లయితే ఇనఫ్, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే, సో దెర్ ఇస్ నో నీడ్ టు ప్రొవైడ్ ఎనీ మెయిన్ ఫంక్షన్, సెమీకోలన్స్, కర్లీ బ్రేసెస్ ఇటువంటివి ఏమి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు మా. సో కాబట్టి ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే సో పైథాన్ డెవలప్మెంట్ టైం ని రెడ్యూస్ చేస్తుంది. అది బిగినర్స్ కి ప్రొఫెషనల్స్ కి ఒకేలాగా ఉంటుంది, అంటే చాలా ఈజీగా ఉంటుంది. అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సింపుల్ అండ్ సిమిలర్ టు ఇంగ్లీష్ అని చెప్పేసి. సార్ ఐడియల్ ఫర్ బిగినర్స్ అండ్ ప్రొఫెషనల్స్ అంటే ఇక్కడ సో హై ఎండ్ అంటే ఇప్పుడు వచ్చేసి నేను బిగినర్, తర్వాత మిడిల్ లెవెల్, తర్వాత అడ్వాన్స్డ్ లెవెల్లోకి వెళ్ళినా కూడా హార్డ్ గా ఉంటుందేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. బట్ ఇక్కడ హార్డ్నెస్ అనేది ఏమి ఉండదు. సో అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్ళినా, ప్రొఫెషనల్ గా వెళ్ళినా సరే పైథాన్ అనేది చాలా సింపుల్ గా ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇలా మనం పైథాన్ గురించి, దాని ఈజీ టు లెర్న్ అనే ఫ్యూచర్ గురించి డిస్కస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్, పైథాన్ ఈజ్ ఇంటర్ప్రిటెడ్. పైథాన్ ఈజ్ ఇంటర్ప్రిటెడ్. సో పైథాన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో మనం ప్రోగ్రామ్స్ ని ఇంగ్లీష్ లో టైప్ చేస్తామని చెప్పాం. సో ఇంగ్లీష్ లో టైప్ చేసిన ప్రోగ్రామ్ ని కంప్యూటర్ అండర్స్టాండ్ చేసుకోలేదు కాబట్టి కంప్యూటర్ అండర్స్టాండబుల్ బైనరీ కోడ్లకి మార్చడానికి పైథాన్ ఇంటర్ప్రిటర్ ని ట్రాన్స్లేటర్ గా యూజ్ చేసుకుంటుంది. సో ఈ పైథాన్ ఇంటర్ప్రిటర్ ని ట్రాన్స్లేటర్ గా ఉపయోగించుకుంటుంది కాబట్టి ఇది బిగినర్స్ కి చాలా బెస్ట్ వన్ అని చెప్తూ ఉంటాం. రీజన్ ఏమిటి అంటే బేసిక్ గా హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో 2 రకాల ట్రాన్స్లేటర్స్ ఉంటాయి. అవి ఏమిటి అనేది మనం చూస్తూ ఉంటే, ఒకటి కంపైలర్, రెండవది ఇంటర్ప్రిటర్. కంపైలర్, ఇంటర్ప్రిటర్, బోత్ ఆర్ ట్రాన్స్లేటర్స్. సో కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ బోత్ ఆర్ ట్రాన్స్లేటర్స్. దే ఆర్ యూజ్డ్ ఇన్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అయితే ఇందులో కంపైలర్ ఎలా వర్క్ చేస్తుందంటే, మనం ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ ని ఒకేసారి మొత్తాన్ని వెరిఫై చేసి అందులో ఎటువంటి ఎర్రర్స్ లేకపోతే మొత్తాన్ని ఒకేసారి ట్రాన్స్లేట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది. అయితే మొత్తం వెరిఫై చేసే క్రమంలో ఎర్రర్స్ ఉన్నట్లయితే ఆ ఎర్రర్స్ మొత్తాన్ని ఎన్నుంటే అన్నిటిని ఒకేసారి చూపిస్తుంది. కంపైలర్ కంపైల్స్ హోల్ ప్రోగ్రామ్ ఎట్ ఏ టైం అండ్ ఇట్ డిస్ప్లేస్ ఆల్ ఎర్రర్స్ ఎట్ వన్ స్క్రీన్. కంపైలర్ అనేది ప్రోగ్రామ్ మొత్తాన్ని ఒకేసారి కంపైల్ చేస్తుంది, ఎన్ని ఎర్రర్స్ ఉంటే అన్నిటినీ ఒకేసారి చూపిస్తుంది అని చెప్పేసి చెప్పడం. కంపైలర్ కంపైల్స్ హోల్ ప్రోగ్రామ్ ఎట్ ఏ టైం అండ్ డిస్ప్లేస్ ఆల్ ఎర్రర్స్ ఎట్ వన్ స్క్రీన్. సో ఎర్రర్స్ అనేవి ఒకేసారి స్క్రీన్ మీద కనపడటం వల్ల బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్ని ఎర్రర్స్ వస్తే కాన్ఫిడెన్స్ లెవెల్ పడిపోతుంది. అన్ని ఎర్రర్స్ ని రెక్టిఫై చేయడం, అంటే ఎర్రర్ ని రెక్టిఫై చేయడాన్ని డీబగ్గింగ్ అని కూడా అంటారు. బికాస్ ఆఫ్ ఎర్రర్ ని బగ్ అని కూడా అంటాం కాబట్టి సో డీబగ్గింగ్ అనేది చాలా కష్ట సాధ్యం అవుతుంది. కానీ ఇంటర్ప్రిటర్ ఎలా వర్క్ చేస్తుందంటే, ఇట్ వెరిఫైస్, ట్రాన్స్లేట్స్ అండ్ ఎగ్జిక్యూట్స్ ద ప్రోగ్రామ్ లైన్ బై లైన్. సో ఇంటర్ప్రిటర్ ప్రోగ్రామ్ ని లైన్ బై లైన్ వెరిఫై చేసి, ట్రాన్స్లేట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది. అండ్ ఇట్ షోస్ ఓన్లీ వన్ ఎర్రర్ ఎట్ ఏ టైం. సో ఇది మనకు లైన్ బై లైన్ ట్రాన్స్లేట్ చేసి, వెరిఫై చేసి, ట్రాన్స్లేట్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం వల్ల ఒక ఎర్రర్ ని మాత్రమే ఒక సమయంలో చూపిస్తుంది. ఎక్కడైతే ఫస్ట్ అక్కరెన్స్ ఎర్రర్ ఎక్కడ వచ్చిందో ఆ ఎర్రర్ ని మనకు చూపిస్తుంది. ఓకేనా? సో ఆ ఎర్రర్ ని రెక్టిఫై చేయడం అనేది ఈజీ. నెక్స్ట్ లైన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏమైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఆ ఎర్రర్ ని చూపిస్తుంది. ఇలా ఒక్కో ఎర్రర్ ని మాత్రమే ఒక సమయంలో చూపించడం వల్ల ఆ ఎర్రర్ ని కరెక్ట్ చేసుకోవడం, అంటే డీబగ్గింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. సో ఈజియర్ డీబగ్గింగ్ అని చెప్పేసి చెప్తున్నాం. అండ్ ఇమీడియట్ ఫీడ్బ్యాక్. సో ఆ యాక్షన్ కూడా లైన్ బై లైన్ జరిగిపోతూ ఉంటుంది కదా, సో కాబట్టి మనకి ఇమీడియట్ ఫీడ్బ్యాక్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో కోడ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ లైన్ బై లైన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్ప్రిటర్ అండ్ ఈజియర్ డీబగ్గింగ్ అండ్ ఇమీడియట్ ఫీడ్బ్యాక్. ఇవి పైథాన్ ఇంటర్ప్రిటర్ ని ఉపయోగించుకోవడం వల్ల జరిగేటటువంటి అడ్వాంటేజెస్ గా మనం చెప్పుకోవచ్చు.
అలానే పైథాన్ ఈస్ డైనమికల్లీ టైప్డ్. సో డైనమికల్లీ టైప్డ్ హియర్ టైప్డ్ మీన్స్ డేటా టైప్. సో డేటా టైప్ అనేది మనం వేరియబుల్స్ లో ఎటువంటి వాల్యూస్ ని ఉపయోగిస్తున్నామో తెలియచేయడానికి ఉపయోగించేటటువంటి కీవర్డ్. సో బేసిక్ గా ఇంట్, ఫ్లోట్, క్యార్ అని మనం సి లాంగ్వేజ్ లో చాలా రకాల డేటా టైప్స్ అయితే చూసుంటాం. అయితే ఇక్కడ మనం పైథాన్ లో కూడా వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ని పైథాన్ సపోర్ట్ చేస్తుంది. కానీ వేరియబుల్ ని డిక్లేర్ చేయటానికి మనం డేటా టైప్ ని ఉపయోగించాల్సినటువంటి అవసరం అనేది ఉండదు. There is no need to provide data type while declaring a variable. Here, the declaration of variable means assigning some value to a some name. ఒక వాల్యూని ఒక పేరుకి అసైన్ చేయడమే వేరియబుల్ డిక్లరేషన్. సో ఇక్కడ ఇంట్ ఏ, ఫ్లోట్ బి, క్యార్ సి అనే డిక్లరేషన్ ఏమి ఉండదు. జస్ట్ ఒక వేరియబుల్ రిక్వైర్మెంట్ ఉంది, ఒక వాల్యూ స్టోర్ చేయాలి. సో జస్ట్ x ఈక్వల్ 10, y ఈక్వల్ టు పైథాన్, z ఈక్వల్ 10.5, f ఈక్వల్ టు ట్రూ, లైక్ దిస్. ఇట్లా మనం ప్రొవైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అక్కడ ముందు డేటా x ఈక్వల్ 10, సో కాబట్టి ఇంటీజర్ ఇంట్ x ఈక్వల్ 10, y ఈక్వల్ పైథాన్ స్ట్రింగ్, క్యార్ y ఆఫ్ 20 ఈక్వల్ పైథాన్, ఫ్లోట్ z ఈక్వల్ 10.5. అలా మనం డేటా టైప్ తో వేరియబుల్ ని డిక్లేర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అంటే పైథాన్ మనం ఇచ్చే వాల్యూని బట్టి ఆటోమేటిక్ గా వేరియబుల్ కి డేటా టైప్ ని డిసైడ్ చేస్తుంది. ఇట్ బైండ్స్ ద డేటా టైప్ టు ద వేరియబుల్. సో బేస్డ్ ఆన్ ద వాల్యూ విచ్ వి అసైన్ టు దట్ వేరియబుల్, ఆ వేరియబుల్ కి మనం ఏ వాల్యూ అయితే అసైన్ చేసామో, ఆ వేరియబుల్ కి ఏ వాల్యూ అయితే అసైన్ చేసామో ఆ అసైన్ చేసిన వాల్యూ బేస్ చేసుకొని దాని యొక్క డేటా టైప్ ని రన్ టైమ్ లో బైండ్ చేస్తుంది. సో రన్ టైమ్ లో బైండ్ చేస్తుంది. సో దట్స్ వై వి ఆర్ కాలింగ్ దట్ ఇస్ డైనమికల్లీ టైప్డ్. డైనమికల్లీ మీన్స్ రన్ టైమ్. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైం ని రన్ టైం లేదా డైనమికల్లీ టైం అని చెప్తుంటాం. సో అప్పుడు వేరియబుల్ కి డేటా టైప్ అనేది ఆటోమేటిక్ గా బైండ్ చేయడం జరుగుతుంది. సో అందువల్ల దాన్ని డైనమికల్లీ టైప్ లాంగ్వేజ్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో నో నీడ్ టు డిక్లేర్ వేరియబుల్ విత్ టైప్స్. సో వేరియబుల్స్ ని డేటా టైప్స్ తో డిక్లేర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అండ్ టైప్ ఈజ్ అసైన్డ్ ఆటోమేటికల్లీ డ్యూరింగ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైంలో ఆటోమేటిక్ గా డేటా టైప్ అనేది వేరియబుల్ కి అసైన్ అవుతుంది. సో అందుకోసమే దాన్ని డైనమికల్లీ టైప్డ్ అని చెప్పేసి చెప్తాం. ఓకే, నెక్స్ట్ పైథాన్ ఈజ్ ఓపెన్ సోర్స్. పైథాన్ ఈజ్ ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ మీన్స్ ఫ్రీగా అవైలబిలిటీలో ఉంటుంది. ఓకేనా, ఎటువంటి రిజిస్ట్రేషన్స్ లేకుండానే మనం పైథాన్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. సో ఇట్ వాస్ డెవలప్డ్ అండర్ అండ్ OSI అప్రూవ్డ్ ఓపెన్ సోర్స్ లైసెన్స్ అండ్ లార్జ్ కమ్యూనిటీ సపోర్ట్ అవైలబుల్ ఫర్ మోడిఫికేషన్ అండ్ కాంట్రిబ్యూషన్. సో ఇక్కడ పైథాన్ అనేది మనకి ఫ్రీగా అవైలబిలిటీలో ఉంటుందండి. దాని యొక్క అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఆ వెబ్సైట్ ద్వారా మనం కమ్యూనిటీ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు. లాట్ ఆఫ్ కమ్యూనిటీస్ ఉంటాయి. సో వాటిలో మనం కమ్యూనిటీలో రిజిస్టర్ అయిపోయి అంటే యాడ్ అయిపోయి సో మనకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఆ కమ్యూనిటీ నుంచి గెయిన్ చేయొచ్చు, డిస్కషన్స్ చేయొచ్చు. అలానే ఏదైనా కోడింగ్ రిలేటెడ్ సజెషన్స్ కావచ్చు లేదా హెల్ప్ కానీ ఇవన్నీ కూడా మనం ఆ కమ్యూనిటీ ద్వారా సపోర్ట్ తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అండ్ అవైలబుల్ ఫర్ మోడిఫికేషన్ అండ్ కాంట్రిబ్యూషన్స్ ఆల్సో. ఓకే, సో ఇలా మనం పైథాన్ అనేది ఓపెన్ సోర్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆ తర్వాత పైథాన్ ఈజ్ పోర్టబుల్. పైథాన్ ఈజ్ పోర్టబిలిటీ అంటే ఎక్కడైనా ఉపయోగించుకునేటటువంటి సౌలభ్యం. అంటే ఇక్కడ చూడండి, బేసిక్ గా జావా స్లోగన్ గా చెప్తుంటాం, రైట్ వన్స్ రన్ ఎనీవేర్. సో ఒకసారి మన ప్రోగ్రామ్ ని డెవలప్ చేస్తే దాన్ని ఎక్కడైనా రన్ చేసుకోవచ్చు అనేది జావా యొక్క స్లోగన్ మా. సో ప్లాట్ఫామ్ ఇండిపెండెన్సీ అండ్ పోర్టబిలిటీ చెప్పేటప్పుడు మనం అలా చెప్తూ ఉంటాం. హియర్ పైథాన్ ఆల్సో సేమ్. సో పైథాన్ ప్రోగ్రామ్ ని ఒకసారి మనం డెవలప్ చేసి ఏ ఓఎస్ లో అయినా అంటే ఏ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ లో అయినా రన్ చేయొచ్చు. సో ఏ కంప్యూటర్ అయినా అంటే దీనికి ఈ కాన్ఫిగరేషన్ ఉండాలి అనేది ఏముండదు. సో పైథాన్ సాఫ్ట్వేర్ అనేది మనం ఏది యూజ్ చేస్తున్నాం అంటే పైథాన్ 3 వర్షన్ యూజ్ చేస్తుంటే సో వేరే సిస్టమ్ లో పైథాన్ 3 వర్షన్ ఉంటే ఇనఫ్, అక్కడికి మనం కాపీ చేసుకుని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అది విండోస్ ఆపరేటింగ్ సిస్టమా, యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమా, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది డజంట్ మ్యాటర్. సో ఇన్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ లో అయినా సరే మనం వాటిని రన్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో పైథాన్ ని మనం ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఏ సిస్టమ్ లో డెవలప్ చేసినా సరే ఎక్కడైనా రన్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్టెన్సివ్ లైబ్రరీస్, లార్జ్ స్టాండర్డ్ లైబ్రరీ. పైథాన్ చాలా ఎక్కువ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ని
ప్రీడిఫైన్ మాడ్యూల్స్ ని ప్రీడిఫైన్ క్లాసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఆ లైబ్రరీస్ వాటిని మనం ఇక్కడ ఏపీఐ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అని కూడా అంటూ ఉంటాం. సో ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి మన ప్రోగ్రామ్స్ చాలా ఈజీగా డెవలప్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ డేటా సైన్స్ కోసం నంపై, పాండాస్, అలానే వెబ్ డెవలప్మెంట్ కోసం జాంగో, ఫ్లాస్క్ అంటే జాంగో అండ్ మ్యాట్ప్లాట్లిబ్, సీబోర్న్, విజువలైజేషన్ కోసం గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అప్లికేషన్స్ ని డెవలప్ చేయడానికి క్వింటర్, ఇలా చాలా రకాల లైబ్రరీస్ ని మనకి పైథాన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వాటిని మనం ఈ మాడ్యూల్స్ అనేవి ఇన్బిల్ట్ అంటే పైథాన్ తో పాటు వస్తూ ఉంటాయి. లేదు అంటే యూజర్ డిఫైన్ మాడ్యూల్స్ మనం ఓన్ గా డిఫైన్ చేసుకోవచ్చు. లేదు థర్డ్ పార్టీ మాడ్యూల్స్ గా అంటే వాటిని మన పిఐపి ఇన్స్టాలర్ ద్వారా ఇన్స్టాల్ చేసుకొని మన ప్రోగ్రామ్స్ లో యూజ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అలానే అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్. సో పైథాన్ ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తూ ఉంటారు, ఏ సెక్టార్స్ లో ఉపయోగిస్తూ ఉంటారు అనేది మనం చూస్తే, సో ఫస్ట్ వన్ వెబ్ డెవలప్మెంట్. సో వెబ్ అప్లికేషన్స్ ని డెవలప్ చేసేటప్పుడు, డేటా సైన్స్ అండ్ అనలైటిక్స్ లో, మిషన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గేమ్ డెవలప్మెంట్, ఆటోమేషన్ అండ్ స్క్రిప్టింగ్, సైబర్ సెక్యూరిటీ, ఇంకా చాలా రకాల సెక్టార్స్, ఆల్మోస్ట్ ఆల్ సెక్టార్స్ లో పైథాన్ అనేది యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వన్ డౌన్లోడింగ్ పైథాన్. హౌ కెన్ వి డౌన్లోడ్ పైథాన్? పైథాన్ ని ఎలా డౌన్లోడ్ చేయాలి అంటే, సో సింపుల్ గా వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసేసి ఆ వెబ్ బ్రౌజర్ లో python.org అనే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే సో దాంట్లో డౌన్లోడ్స్ అని ఉంటుంది. సో వాటిలో మనకి ప్రెసెంట్ లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ అవైలబిలిటీలో చూపించడం జరుగుతుంది. ఇవి కాకుండా ప్రీవియస్ డౌన్లోడ్ చేశారు, ప్రీవియస్ గా రిలీజ్ చేసినటువంటి వర్షన్స్ కూడా మనం ఇక్కడ పైథాన్ ఆల్ రిలీజెస్ లో మనం చూసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనం పైథాన్ వర్షన్ ని డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఆ వర్షన్ మన సిస్టమ్ లో ఉన్నటువంటి ఓఎస్ ని సపోర్ట్ చేస్తుందా లేదా అనేది మనం చూసుకోవాలి. సో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, యూనిక్స్ ఆర్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, మ్యాక్ ఓఎస్ లేదా వేరే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నట్లయితే ఇక్కడ ప్రొవైడ్ చేసేటటువంటి లింక్స్ మనం ఫాలో అవ్వాలి. సో ఇక్కడ డౌన్లోడ్ పైథాన్ 3.1, 3.5 అనేది ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ ఉన్నటువంటి లేటెస్ట్ వర్షన్ గా మనం చెప్పుకోవచ్చు. సో అది విండోస్ బేస్డ్ ఇన్స్టాలర్ గా ఇక్కడ అయితే మనకి ఇచ్చారు. సో ఎందుకంటే డౌన్లోడ్ ద లేటెస్ట్ వర్షన్ ఫర్ విండోస్ అని చెప్పి స్పెసిఫై చేశారు కాబట్టి, సో దాని రిలేటెడ్ గా మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మన సిస్టమ్ లో ఉన్నట్లయితే దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి లింక్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసేసి మనం డౌన్లోడ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. లేదు వేరే ఓఎస్ ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి లింక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అవుతూ మనం డౌన్లోడ్ చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో చూడండి ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనం క్లిక్ చేస్తే సో జస్ట్ అక్కడ క్లిక్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి ఫైల్ అనేది మనకైతే సిస్టంలోకి డౌన్లోడ్ అయిపోతూ ఉంటుంది. సో డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, డౌన్లోడ్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత జస్ట్ దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇన్స్టాలేషన్ విజార్డ్ అయితే ఆటోమేటిక్గా వస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఇన్స్టాలేషన్ విజార్డ్ అనేది మనకి ఆటోమేటిక్గా వస్తుందా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా డౌన్లోడ్ చేయాలని చూసాం కదా, python.org అనే అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి, సో ఎటువంటి రిజిస్ట్రేషన్స్ అవసరం లేదు, ఓకేనా. సో సబ్స్క్రిప్షన్స్ అవసరం లేదు. సో సింపుల్ గా మనం ఆ python.org వెబ్సైట్ లోకి వెళ్ళి మనకి కావాల్సినటువంటి వెర్షన్ ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేస్తాం. లేటెస్ట్ వెర్షన్స్ అనేవి విండోస్ 8.1 ఓఎస్ తర్వాత అంటే విండోస్ వర్షన్ లో విండోస్ 7 కానీ అంతకుముందు ఉన్నటువంటి వెర్షన్స్ కానీ మన కంప్యూటర్ లో ఉన్నట్లయితే లేటెస్ట్ వెర్షన్స్ అనేవి ఆ ఓఎస్ లో ఇన్స్టాల్ అవ్వడానికి అవకాశం ఉండదు. ఇన్ కేస్ ఆఫ్ ఓల్డర్ వర్షన్ ఉన్నట్లయితే పైథాన్ లో ఓల్డర్ వర్షన్స్ అవైలబిలిటీలో ఉంటాయి, వాటిని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే లేటెస్ట్ వర్షన్ అనేది మనకు కావాలి అంటే కంపల్సరీగా మన ఓఎస్ కూడా లేటెస్ట్ అయ్యి ఉండాలి. అంటే విండోస్ 8.1 కావచ్చు, లేదా విండోస్ 10 కావచ్చు, 11 కావచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి వెర్షన్స్ ఓరియంటెడ్ గా అయితే సో ఓల్డర్ వెర్షన్స్ అయితే పైథాన్ ఓల్డర్ వెర్షన్స్ కి వెళ్ళిపోవాలి. లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ ఓఎస్ అనేది మన సిస్టమ్ లో ఉంటే లేటెస్ట్ వెర్షన్స్ ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. సరే ఎలా ఇన్స్టాల్ చేయాలి? సో మనం ఇప్పుడు ఏదైతే ఫైల్ ని డౌన్లోడ్ చేసామో దాని మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా ఇన్స్టాలర్ ఓపెన్ అవుతుంది. సో ఇన్స్టాలర్ లో వచ్చేసరికి ఏంటి అంటే ఆల్రెడీ మన సిస్టమ్ లో ఉంది కాబట్టి నేను అన్ఇన్స్టాల్ చేస్తున్నాను అండి. అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఒకసారి ఇన్స్టాల్ చేద్దాం చూడండి. సో అన్ఇన్స్టాలేషన్ ప్రోగ్రెస్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. సో అది పూర్తిగా అన్ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనం ఆ ఫైల్ ఓపెన్ చేసేసి మన సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం వచ్చేసరికి పైథాన్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దాన్ని ఇన్స్టాలేషన్ ఎలా అనేది చూస్తున్నామండి. సో డౌన్లోడ్ చేయాలి అంటే మనం పైథాన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేస్తున్నాం. సో లేదు ప్రీవియస్ వర్షన్స్ కావాలి అంటే ఇక్కడ మనకి జస్ట్
ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ యాక్టివ్ పైథాన్ రిలీజెస్ అని చెప్పేసి మనకు కనబడుతుంది. సో వాటిలోకి వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ లాట్ ఆఫ్ వర్షన్స్, మనకి ప్రీవియస్ డెవలప్ చేసినటువంటి వర్షన్స్ అని కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో మనకి వీటిలో ఏ వర్షన్ అయితే మన విండోస్ వర్షన్ ని సపోర్ట్ చేస్తుందో, ఇక్కడ చూడమా ఇట్లాంటి లింక్స్ అనేవి మనం చూస్తుంటాం. వీటిలో పూర్తిగా ఇన్స్టాలర్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఆల్ రిలీజెస్ లోకి వెళ్ళి సో పూర్తిగా ఇన్స్టాల్ చేయడానికి అవకాశం ఉన్నవి ఏవైతే ఉన్నాయో, అలాగే ఇక్కడ 3.7.14 చూపిస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేద్దాం అంటే క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఇన్స్టాలర్ ఫైల్ ఉందా లేదు. సో ఇన్స్టాలర్ ఫైల్ ఉన్నటువంటిది మాత్రమే మనం ఓపెన్ చేసేసి, ఓకేనా, ఇన్స్టాలర్ ఫైల్ ఏదైతే ఉందో సో దాన్ని మనం ఓపెన్ చేసేసి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లో వచ్చేసరికి మనకి 3.7 అనేది విండోస్ 7 ని సపోర్ట్ చేస్తుందండి. సో దాని మీద క్లిక్ చేసి వాటిలో ఇన్స్టాలర్ ఫైల్స్ ఏమున్నాయి అనేది ఒకసారి చూసుకోండి. అంటే ఇక్కడ ఫైల్స్ అని ఇస్తారు దాంట్లో టార్బాల్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అవి కాకుండా ఏంటంటే ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ ఉంటాయి, ఆ ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ మనం చూసుకుంటే సరిపోతుంది. సో విండోస్ బేస్డ్ ఇక్కడ మనకి చూడొచ్చు అండి, డౌన్లోడ్ విండోస్ ఇన్స్టాలర్ 64 బిట్ అని చెప్పేసి మనకి చాలా రకాలు ఉన్నాయి. సో అలా ప్రతి వర్షన్ రిలేటెడ్ గా అంటే విండోస్ బేస్డ్ సెలెక్ట్ చేసాం కాబట్టి ఇక్కడ మనకి చూపిస్తుంది 11.5, 10.5 అలా కిందకి వెళ్ళిపోతే మనకి 3.7. సో 3.7 ఆ 3.8 వర్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం మన సిస్టంలో ఉన్నటువంటి 64 బిట్ 32 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ అని తెలుసుకొని దానికి రిలేటెడ్ గా ఉన్నటువంటి వాటిని మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి వర్షన్స్ లో ఇప్పుడు ఇక్కడ చూడండి 3.7.8 కెనాట్ బి యూజ్డ్ ఇన్ విండోస్ ఎక్స్పీ ఆర్ ఎర్లియర్. సో ఇక్కడ వచ్చేసరికి 3.8 కూడా మన విండోస్ ఎక్స్పీ అంటే విండోస్ 7 లో యూజ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. వాటిలో ఉన్నంత వరకు అంటే మనకి విండోస్ ఎక్స్పీ కాకుండా ఓకే కెనాట్ బి యూజ్డ్ విండోస్ 7 ఆర్ ఎర్లియర్ అన్నాడు. సో కాబట్టి విండోస్ 7 ఓఎస్ కి 3.9.0 నుంచి వర్కౌట్ అవ్వదు, 3.8.6 వరకు సపోర్ట్ చేస్తుంది. సో వాటిలో మనకి ఇక్కడ ఎగ్జిక్యూటబుల్ ఇన్స్టాలర్ అండి. సో మీకు స్క్రీన్ మీద కనబడుతుంది అనుకుంటున్నాను, సో లేదు జూమ్ చేస్తున్నాను ఒకసారి చూడండి. ఎక్కడైతే మనకి ఇక్కడ ఎగ్జిక్యూటబుల్ ఇన్స్టాలర్ అని ఉంటుందో ఆ ఫైల్ ని క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే సరే, ఎనీహౌ ఇక్కడ వచ్చేసరికి అయితే మనం లేటెస్ట్ వర్షన్ మన ఓఎస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ వచ్చేసరికి లేటెస్ట్ వర్షన్ చూస్ చేసుకున్న తర్వాత సో క్లియర్ గా చూడండి ఒకసారి మనకి ఇక్కడ ఇన్స్టాలర్ విజార్డ్ లో ఏం కనబడుతుంది అనేది. ఆ ఇన్స్టాలేషన్ విజార్డ్ లో వచ్చేసరికి సో మనం లేటెస్ట్ వర్షన్ పైథాన్ 3.13.5 ని ఇప్పుడు డౌన్లోడ్ చేసాం, దాన్నే ఇన్స్టాల్ చేసినాం. ఇన్స్టాల్ నౌ అని క్లిక్ చేసే ముందు కింద ఉంది చూడండి, సో యాడ్ python.exe టు పాత్, యూజ్ అడ్మిన్ ప్రివిలైజెస్ వెన్ ఇన్స్టాలింగ్ py.exe. సో అడ్మిన్ ప్రివిలైజెస్ కావాలి అంటే సెలెక్ట్ చేసుకుంటాం, అదర్వైజ్ లిమిట్ దాన్ని వదిలేసేయచ్చు. మస్ట్ అండ్ షుడ్ గా పైథాన్ కి ఈ పాత్ అనేది మన సిస్టమ్ కి సెట్ చేసుకోవాలి. అంటే మనకి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ లో పాత్ కి ఆటోమేటిక్ గా వెళ్లే అవకాశాన్ని ఈ ఆప్షన్ కల్పిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ నౌ అని క్లిక్ చేయగానే మన సిస్టమ్ లో ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసినటువంటి పైథాన్ ఇన్స్టాల్ అయిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మిగతావన్నా కూడా ఏదో సీరియల్ నంబర్స్ అవి ఇవి టైప్ చేయాలి అని చెప్పేసి మనకు ఉంటుంది కానీ బట్ పైథాన్ ఇన్స్టాలేషన్ డౌన్లోడ్ చేయడం కానీ ఇన్స్టాల్ చేయడం కానీ చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ మనం బ్రౌజర్ ఓపెన్ చేసి python.org అంటే బ్రౌజర్ అంటే తెలుసు కదా, మా గూగుల్ క్రోమ్ కానీ ఫైర్ ఫాక్స్ కానీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ ఏదో ఒక వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో python.org అనే వెబ్సైట్ ఓపెన్ చేసి దాంట్లో డౌన్లోడ్స్ లోకి వెళ్ళి మన ఓఎస్ లేటెస్ట్ అయితే జస్ట్ డౌన్లోడ్ ఏదైతే లేటెస్ట్ వర్షన్ చూపిస్తుందో దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. వన్స్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత వెంటనే ఆ ఫైల్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా ఇన్స్టాలేషన్ విజార్డ్ వస్తుంది. అందులో యాడ్ python.exe టు పాత్ అని ఉంటుంది. ఆ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ నౌ అన్నట్లయితే ఆటోమేటిక్ గా ఆ సాఫ్ట్వేర్ అనేది మన సిస్టమ్ లో ఈ విధంగా ఇన్స్టాల్ అయిపోతుంది. సెటప్ వాస్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి క్లోజ్ చేసేద్దాం. ఈ విధంగా మనం పైథాన్ సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఓకే అండి, సో సింపుల్ వన్. నెక్స్ట్ ఐడిఈస్. ఐడిఈ అంటే ఏంటి అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్. బేసిక్ గా మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కోసం చాలా రకాల ఐడిఈస్ అనేవి చూస్తూ ఉంటాం. అలానే పైథాన్ కూడా చాలా రకాల ఐడిఈస్ ఉన్నాయి. అంటే ఐడిఈ అంటే ఏమని చెప్తున్నాం, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్. సో ఈ ఎన్విరాన్మెంట్స్ లో కోడ్ ఎడిటర్, డీబగ్గర్, టెర్మినల్ అన్ని కూడా ఒక చోట కంబైన్ అయ్యి ఉంటాయి. సో వాటి వల్ల ఏమవుతుందంటే అంటే మనం ఒక చోట ఇప్పుడు మనం సీలో చూస్తుంటాం, టెక్స్ట్ ఎడిటర్ లో ప్రోగ్రామ్ టైప్ చేసి దాన్ని టర్బో సీలో ఓపెన్ చేసి అక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి. లేదు అక్కడ టర్బోలో టైప్ చేసి డైరెక్ట్ గా చూడొచ్చు అనుకోండి. కానీ జావాలో ఏం చేస్తుంటాం, ఒక టెక్స్ట్ ఎడిటర్ లో టైప్ చేసి కమాండ్ ప్రాంప్ట్ లోకి వెళ్ళి ప్రోగ్రామ్ ని కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి. సో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లాగా చేంజ్ అయినట్లు ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే జావాకు కూడా మనకి నెట్ బీన్స్ కావచ్చు లేదా బ్లూ జే కావచ్చు,
అలాంటివి ఐడిఈస్ ఉంటాయి. వాటిలో ప్రోగ్రామ్స్ ఏంటంటే అక్కడే టచ్ చేసి అక్కడే రన్ చేసి అక్కడే అవుట్పుట్ కూడా చూసేయచ్చు. సో సపరేట్గా కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. అంటే కోడ్ ఎడిటారు, డీబగ్గర్, టెర్మినల్ అన్ని కూడా కంబైన్ చేయబడి ఉంటాయి ఐడిఈస్లో. అలానే మనకి పైథాన్కి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడిఈస్ ఉంటాయి. వీటి వల్ల ఏంటి అంటే సో ప్రొడక్టివిటీ అనేది అలానే ఎఫిషియన్సీ అనేది బూస్టప్ అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ పాపులర్ పైథాన్ ఐడిఈస్ అనేది మనం చూస్తే ఫస్ట్ బై డిఫాల్ట్గా వచ్చే అంటే ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసాం కదండి, ఇన్స్టాల్ చేసినప్పుడు డిఫాల్ట్గా ఐడిఎల్ఈ అనే వస్తుంది మా. సో అది డిఫాల్ట్ పైథాన్ అనమాట. డిఫాల్ట్ పైథాన్ ఎడిటర్ కావచ్చు లేదా ఐడిఈ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో అలానే పైచామ్, సో ఇది పైథాన్ ఐడిఈ అండి. ఇక్కడ మనం జస్ట్ ప్రింట్ అని చెప్పేసి హాయ్, సో అక్కడే మనం అవుట్పుట్ చూసేయచ్చు. ఓకేనా, సో ఇలా డిఫాల్ట్ ఐడిఎల్ఈ అని చెప్పుకోవచ్చు. అలానే పైచార్మ్ అనేది పవర్ఫుల్ ఐడిఈ ఫర్ ప్రొఫెషనల్స్ అండ్ విఎస్ కోడ్ లైట్ వెయిట్ అండ్ ఎక్స్టెన్సిబుల్. జూపిటర్ నోట్బుక్ ఐడియల్ ఫర్ డేటా సైన్స్. టోనీ బెస్ట్ ఫర్ బిగినర్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఏంటంటే వేరియస్ ఐడిస్. మనం పైథాన్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడే ఐడిఎల్ఈ అనేది మనకి డిఫాల్ట్ గా వస్తుంది కాబట్టి దాన్ని మనం రెగ్యులర్ గా ఉపయోగించుకునేటటువంటి అవకాశం ఉంది. లేదా ఏదైనా ప్రాజెక్ట్ బేస్డ్ డెవలప్ చేద్దాం అనుకుంటే పైచామ్ కానీ లేదా జూపిటర్ నోట్బుక్ కానీ ఇట్లాంటివి మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వాటికి కూడా అఫీషియల్ వెబ్సైట్స్ ఉంటాయి. ఆ అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి వాటిని డౌన్లోడ్ చేసుకుని మనం ఇన్స్టాల్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో అయితే ఇక్కడ ఐడిఎల్ఈ మాత్రం డిఫాల్ట్ గా వస్తుంది. మనం దాన్ని సపరేట్ గా ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. పైథాన్ ఇన్స్టాల్ చేస్తే ఆ ఐడిఎల్ఈ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఓవరాల్ గా ఇవాళ మనం చెప్పుకున్నటువంటి వీడియో ద్వారా చూస్తే పైథాన్ అనేది బిగినర్ ఫ్రెండ్లీ అని అండ్ వర్సిటైల్ అంటే డిఫరెంట్ అప్లికేషన్స్ లో యూజ్ అవుతుందని చెప్పుకున్నాం. అలానే ఆఫర్స్ మల్టిపుల్ బెనిఫిట్స్ అండ్ ఫ్యూచర్స్, చాలా రకాల బెనిఫిట్స్ కావచ్చు, ఫ్యూచర్స్ కావచ్చు పైథాన్ ఆఫర్ చేస్తుంది. అలాగే ఈజీ సెటప్, ఇది మేజర్ ఇవాళ మనం డిస్కస్ చేసిన వాటిలో. సో సెటప్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, అంటే డౌన్లోడ్ చేయడం కానీ ఇన్స్టాల్ చేయడం కానీ చాలా ఈజీగా ఉంటుంది. అండ్ పవర్ఫుల్ ఐడిఈస్ ఆర్ అవైలబుల్. సో వాటిని మనం యూటిలైజ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ యువర్ చాయిస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి.